నిన్న రాత్రి తెలంగాణకు సంబంధించినటువంటి సీనియర్ జర్నలిస్టు కేవీ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఒక దగ్గర కేసు అయ్యి మరొక దగ్గర అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా అని తెలుసుకుందాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, నిన్న రాత్రి అటు సీనియర్ జర్నలిస్ట్ కేవీ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నిన్న ఏదైతే ఆంధ్ర నుంచి వచ్చినటువంటి పోలీసులు కూడా వారెంట్ తీసుకొని వచ్చి తన భార్య ఎంత వేడుకున్నప్పటికి కూడా వాళ్ళు తనని అంటే ఒక లేడీ కానిస్టేబుల్ లేకుండా కూడా తన భర్తని లాక్కెళ్ళడం జరిగింది. అంటే చట్టపరంగా ఇలా సాధ్యం అవుతుందా? లేడీ కానిస్టేబుల్ లేకుండా భర్తను లాక్కెళ్ళడం జరిగింది అంటున్నారు, కానీ లేడీ కానిస్టేబుల్ ఒక మొగాయనను అరెస్ట్ చేయడానికి లేడీ కానిస్టేబుల్ అవసరం లేదు. లేడీస్ని అరెస్ట్ చేయడానికి లేడీ కానిస్టేబుల్ ఉండాలి. అండ్ ఇంకోటి మిడ్ ఆఫ్ ద నైట్ 6 తర్వాత కానీ దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ 6 లోపు లేడీస్ని అరెస్ట్ చేయొద్దని చెప్పి చట్టం చెప్తా ఉన్నది. కానీ ఇక్కడ మోర్ పర్టికులర్గా జరిగింది ఏంటంటే కేవీ రెడ్డిని అరెస్ట్ చేసేటప్పుడు భార్య అడ్డుపడ్డది. భార్య అడ్డుపడిన ప్రాసెస్లో ఆమె చేయబట్టుకుని లాగడము అండ్ తన నడుము మీద చేపెట్టడం అంతా కూడా బాగా ఇప్పుడు కాంట్రవర్సీ అవుతా ఉన్నది. దాని మీద అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే ఒక జర్నలిస్ట్ వైఫ్కి ఇటువంటి పరిస్థితులు ఏర్పడితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏందనేది ఇప్పుడు తెలంగాణ జర్నలిస్ట్ అందరూ కూడా దాని మీద పెద్ద ఉద్యమాలు మొదలు పెడతా ఉన్నారు. ఓకే, ఎక్కడి నుంచో ఏపీ నుంచి వచ్చేసి అకారణంగా కారణం లేకుండా అరెస్ట్ చేయడము ఏంటిదన్నది మన తెలంగాణ జర్నలిస్ట్ యొక్క డౌట్ ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఈ కేసు ఫ్యాక్ట్స్లోకి వెళ్తే కేవీ రెడ్డి అనే ఒక జర్నలిస్టు ఎర్రీ బుక్కు అనేసి ఒక పదం వాడిండు అనేది ఎఫ్ఐఆర్లో నేను కూడా చదివిన. వాళ్ళు పెట్టిన సెక్షన్స్ అన్నీ కూడా చూసిన. అన్నీ కూడా అంటే బిలో 7 years అఫెన్సెసే ఉన్నాయి. దాని మీద ఇంత రద్దంతం చేసేసి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ వాళ్ళు ఆయనను అంత మధ్యరాత్రిలో అరెస్ట్ చేయాల్సిన నెసిటీ అయితే లేదు. ఒకటమ్మా, ఇప్పుడు 7 years బిలో అఫెన్సెస్ సుప్రీంకోర్టు ఆల్రెడీ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎనీ అఫెన్స్ బిలో 7 years నోటీస్ ఇవ్వచ్చు. 41A ఇప్పుడు 35B BNSS అయింది. ఓకే, దీంట్లో నోటీస్ ఇచ్చేసి ఆయన ఎక్స్ప్లెనేషన్ అడగచ్చు. ఇది నాకు తెలిసి ఎఫ్ఐఆర్ కూడా అయింది ఫిబ్రవరిలో అనుకుంటామా. ఫిబ్రవరిలో అయిన ఎఫ్ఐఆర్కు వాళ్ళు కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చేసి అరెస్ట్ చేసినని చెప్పి అంటున్నారు. కాకపోతే ఒకటి ఏంటంటే ప్రజాస్వామ్యంలో జర్నలిజం ఈరోజు ప్రభుత్వాలు నిలబడాలన్నా ప్రభుత్వాలు కూలిపోవాలన్నా కూడా జర్నలిస్టే దానికి బాధ్యత మూల కారణం అవుతారు, మెయిన్ పిల్లర్స్ అవుతారు. ఇట్ ఈస్ అ 4th estate. అటువంటి సిచ్యువేషన్లో జర్నలిస్ట్కు ఉన్న ప్రామినెన్సు పూర్తిగా కాళ్ళ రాసే విధంగా ఈరోజు వాళ్ళని ఇంత దారుణంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడము, అది పక్క రాష్ట్ర పోలీసులు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో వితౌట్ యూనిఫామ్లో వచ్చినారు. మళ్ళీ దాని తర్వాత వారెంట్ తీసుకొచ్చి వారెంట్ కూడా ప్రాపర్గా చూపించలేదు అండ్ పోలీసుల ఐడెంటిటీ కూడా ప్రాపర్గా డిస్క్లోజ్ చేయలేదని చెప్పేసి ఇప్పుడు జర్నలిస్ట్ అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో వన్స్ ఎప్పుడైతే వేరే రాష్ట్రం నుంచి కానీ వేరే ప్రాంతం నుంచి కానీ ఒకవేళ పోలీసులు వచ్చి మన ప్రాంతం నుంచి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒకవేళ కోర్టు వారెంట్ ఉండాలి. దాని తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్లో ఇంటిమేట్ చేయాలి. ఇంటిమేట్ చేసిన తర్వాత అవసరమైతే లోకల్ పోలీస్ యొక్క సపోర్ట్ తీసుకొని అరెస్ట్ చేయాలి. లేదంటే సార్, నిన్న ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో దాంట్లో చూసినట్లయితే లోకల్ పోలీసులకు కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేయకుండా రావడం జరిగింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఒక జర్నలిస్ట్ అంటే పేరున్న జర్నలిస్ట్ని అరెస్ట్ చేసేటప్పుడు అక్కడ కొంచెం ఏదైనా సిచ్యువేషన్ జరిగే అవకాశం ఉందని కూడా పోలీసులు అంచనా వేయాల్సి ఉంటుంది. కానీ నిన్న వాళ్ళు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చేసి అక్కడ పోలీసులు అరెస్ట్ చేయడం కరెక్టే అంటారా? కరెక్ట్ అంటారంటే కరెక్ట్ కాదే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటమ్మా, ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టెన్స్లో ప్రైమా ఫేసీ ఆఫ్ ద కేసు అది ఇంపార్టెంట్. నిజంగా నేరంలో యొక్క తీవ్రత ఏంటిది ఒకటి, ఆ నేరం మీద ఉన్న శిక్ష ఏంటిది 2, దాని తర్వాత ఈ నేరస్తుడు ఒకవేళ నేరం చేసినప్పుడు తప్పించుకొని పోతాడా అన్న ఒక ఇంప్రెషన్ ఒకవేళ డౌట్ కనుక పోలీసులకు ఉన్నది అని అనుకుంటే అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఎనీ ఆఫ్ ద టైం రావచ్చు, అరెస్ట్ చేయొచ్చు. ఈయన పబ్లిక్లో ఉండే వ్యక్తి దినం రాత్రి మన టీవీలో కనబడుతూ ఉన్నాడు, న్యూస్ చదువుతూ ఉన్నాడు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడే కానీ ఒకటి న్యూస్ కాంట్రవర్షియల్ ఎప్పుడైతుంది, సెన్సేషనల్ ఎప్పుడైతే జర్నలిస్టు ప్రభుత్వం చేస్తున్న తప్పులని వెలుగులోకి తీసుకొచ్చినప్పుడే కదా న్యూస్ కాంట్రవర్సీ అయితే. దాని ప్రజాస్వామ్యంలో నిజంగా ఒక ప్రాపర్ మెసేజ్ ఇస్తున్నారు, ప్రాపర్ జర్నలిజం ఇంకా కూడా బ్రతికే ఉన్నదని చెప్పి ఒక మెసేజ్ వెళ్తుంది. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే జర్నలిస్టులు చాలామంది ఉంటారు. అంటే ఎవరి ఛానల్ వాళ్ళు పెట్టుకున్నారు, ఎవరి ఛానల్ వాళ్ళు భజన చేసుకునే జర్నలిస్టులు చాలామంది ఉంటారు. కానీ ఒకటి ఏంటంటే వాస్తవంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరము ఉంటుంది. అండ్ ది సేమ్ టైం దాంట్లో ప్రామినెంట్ రోల్ అయితే జర్నలిస్ట్ అదే ఉంటుంది కదమ్మా. సో దాంట్లో వాళ్ళు చేసిన తప్పులో ఒక సివియారిటీ ఎంత, ఇప్పుడు ఎఫ్ఐఆర్లో కూడా ఎర్రి బుక్కు అన్న పదం అయితే నేను చదవలేదు, నాకు తెలియదు. దాన్ని ఇంకో రకంగా వక్రీకరించుకొని దాన్ని తప్పుపట్టేసి
అబ్యూసివ్ లాంగ్వేజెస్ వాడినారని చెప్పేసి ఐటీ యాక్ట్ ప్రకారంగా మళ్ళీ బిఎన్ఎస్ ప్రకారంగా సెక్షన్స్ పెట్టడం జరిగింది. నేను చదివిన సెక్షన్స్ అన్నీ కూడా నాకు తెలిసి అవన్నీ కూడా బిలో 7 years అఫెన్సెస్. దానికి ఎంత సీరియస్గా నైట్ తీసుకెళ్లాల్సిన నెసెసిటీ లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది. రెండోది ఏంటంటే వేరే రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంకు వచ్చి ఇదివరకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ దాంతో ఇదివరకు కూడా జరిగింది అని కొట్టిండ్రు, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ తీసుకెళ్తా ఉన్నారు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఏపీ పోలీసుల మీద ఇప్పుడు ఒక తీవ్రమైన ఆరోపణ ఉన్నది. ఏది ఇక్కడ తీసుకెళ్ళి కొట్టడము, 3rd degree వాడుతున్నారు జర్నలిస్టుల మీద అనేది. అది పక్కన పెడితే మొన్న రీసెంట్గా ఒక సిఐ లాకప్ డెత్ చేసేసి ఒక మనిషిని చంపేసిండ్రు. రేపు ఏదన్నా 3rd degree లాంటిదో లేకపోతే ఇంకెటువంటి ఏదైనా ప్రయోగిస్తే ఈ వ్యక్తి కూడా చనిపోతాడు. మన రాష్ట్రం నుంచి ఒక జర్నలిస్ట్ను కోల్పోయిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. అంత నేరం ఏం చేసిండమ్మా? ఇప్పుడు జర్నలిస్టు ప్రజల్లోకి ప్రాపర్ మెసేజే తీసుకెళ్తున్నారు. తప్పుడు మాటలు మాట్లాడితే సివిల్ రెమెడీస్ ఉన్నాయి, క్రిమినల్ రెమెడీస్ ఉన్నాయి. దానికి అనుగుణంగా డిఫమేషన్ సూట్ ఫైల్ చేయొచ్చు. అవసరమైతే నిజంగానే ఆ కంటెంట్ అబ్యూజివ్ కంటెంట్ అయితే దాన్ని డిలీట్ చేయమని చెప్పి కోర్టు నుంచి డైరెక్షన్స్ తీసుకోవచ్చు. ఇదివరకు కూడా కొన్ని అట్లాంటి సందర్భాలు మన తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ల మీద ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళన్నింటినీ కూడా కోర్ట్స్ ఈ లాస్ట్ మనం ఒక మినిస్టర్కి సంబంధించిన ఇష్యూలో కూడా కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఇవి కొన్ని డిఫమేటరీ స్టేట్మెంట్స్ దాన్ని డిలీట్ చేయండి అని చెప్పి. అటువంటి ఇన్స్ట్రక్షన్ తీసుకుంటే ఏమవుతుందంటే నాయకుల మీద, ప్రభుత్వాల మీద, ప్రజాస్వామ్యం మీద పబ్లిక్ నమ్మకం ఉంటుంది. అండ్ జర్నలిస్టులు ఒక మెయిన్ ప్రామినెంట్ రోల్ ఇవాళ ఎగ్జిస్టెన్స్ ఉంది మార్కెట్లో. ఒక ట్రూత్ ప్రివైల్ అవుతుంది. దాని తర్వాత నిజంగానే ప్రజల్లో సరైన నిజమైన వార్త తీసుకెళ్తున్నారంటే అది ఎంత చిన్న ఛానల్ అయినా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, లేదంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఏవైనా కావచ్చు. అన్బయాస్డ్గా ఉండాలి. అండ్ దాని తర్వాత నిజం మాట్లాడాలి, నిజం నిక్కచ్చిగా మాట్లాడాలి. అండ్ ఒకవేళ ఏదన్నా అబ్యూసివ్ లాంగ్వేజెస్ ఏదైనా మాట్లాడి తప్పు డొల్లితే కనుక వెనక్కి తీసుకోండి. అంతేగాని కావాలని కూడా అబ్యూసివ్ లాంగ్వేజెస్ వాడదు. చాలామంది కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము యూట్యూబ్స్లలో అక్కడిక్కడ ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఎక్కువ బూతులు మాట్లాడుతుంది అని ఏదో ఫేమ్ అవుతాము, లేదంటే కనుక బూతులు మాట్లాడితేనే జనాలు చూస్తారు, లేకపోతే ఒక నాయకుడు తిడితేనే జనాలు హర్షిస్తారు. ఎవడో ఒక మాట మనం అనగానే జనాలు చప్పట్లు కొడతారు. వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కాదు కదా మనం మైకులు పట్టుకొని మాట్లాడేది. మనకున్న లిమిటెడ్ టైం ఏదైతే ఎనీ నాయకుడికైనా కూడా మన పబ్లిక్ మన మాటలు వింటున్నారు. ఒక లిమిటెడ్ టైం అనుకున్నదంటే ఎంత క్వాలిటీగా ప్రొడక్టివ్గా మన మెసేజ్ ఇవ్వాలి, దాని మీద దృష్టి పెట్టాలి. కానీ జనాలు చప్పట్లు కొడుతున్నారు, నవ్వుతున్నారు, కేకలేస్తున్నారు అని చెప్పి ఇంకొక ప్రతిపక్ష నాయకుడిని తిట్టడము, లేకపోతే నాయకులను తిట్టడము, అధికార పక్ష నాయకులను తిట్టడము, లేకపోతే కనుక అధికారులను తిట్టడము, అండ్ ఏవో వ్యూవర్షిప్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఏదో తమ్నెయిల్ పెట్టచ్చు కదా అని చెప్పేసి అనవసరమైన తమ్నెయిల్స్ పెట్టడం కూడా ఇది మీడియా ఛానల్స్ కూడా ఒక రాంగ్ మెసేజ్ పబ్లిక్లోకి వెళ్తుంది కదమ్మా. సో కాబట్టి అంటే బోత్ ద సైడ్స్. ఇప్పుడు ఈ కేసు విషయంలో జరిగిన తప్పు ఏదైతే ఉన్నదో 100% ఆ లేడీని అట్లా జర్నలిస్ట్ వైఫ్ని అట్లా చేతులు పట్టుకొని ఒక మోగా కానిస్టేబుల్ లాగడము, నడుము మీద చేపెట్టడము ఎంత అబ్యూజివ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ జర్నలిస్ట్కి ఈరోజు ఆయనకి జరిగింది, రేపు మీకు జరగచ్చు, లేదంటే ఇంకొక 4 జర్నలిస్ట్ వైఫ్కి అదే జరగచ్చు కదా. అండ్ అటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ముందే ఇంటర్ప్రిట్ చేసినప్పుడు లేడీ కానిస్టేబుల్స్ని తీసుకురావాలి, వాళ్ళని తప్పించాలి, అరెస్ట్ చేసే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో కావాలి, అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళాలి. నిజంగానే అది అరెస్ట్ చేయాల్సిన ఆఫెన్స్ అయితే, లేకపోతే ఇటువంటి చేయడం వల్ల ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది. అన్ని ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి ఆంధ్ర వాళ్ళందరూ వచ్చేసి ఇదివరకు లాగా అంటే అరెస్ట్ చేసుకొని పోవడం మన తెలంగాణలో ఎప్పుడు అట్లా జరగలేదు. మళ్ళీ చూడు, ఇప్పుడు ఇక్కడ నుంచి పోయేసి ఆంధ్ర జర్నలిస్ట్ని ఎప్పుడు తీసుకొచ్చి అరెస్ట్ చేయలేదు. అంటే సరే, అంటే అక్కడ వాళ్ళు మంచోళ్ళు కావచ్చు, నాకు తెలియదు కానీ. సో అంటే ఈ తెలంగాణ గవర్నమెంట్ మీద కామెంట్ చేయకపోవచ్చు, బట్ ఇటువంటిది మాత్రం జరిగితే మాత్రం ప్రజలు హర్షించరు. అండ్ నేను కూడా తీవ్రంగా ఆంధ్ర పోలీస్ యొక్క వైఖరిని అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నానమ్మా. అంటే ఇప్పటి వరకు అక్కడ కేసు నమోదవ్వడం జరిగింది, ఏపీలో కేసు నమోదవ్వడం జరిగింది, ఇక్కడ వెళ్ళి జర్నలిస్ట్ని తీసుకువెళ్ళడం జరిగింది. అంటే దీని తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఎలాంటి చట్టరీత్యా వీళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటే ఇప్పుడు ఈ పోలీస్ ఆయన మీద కూడా కేసు పెట్టచ్చు, అవుటేజింగ్ ఆఫ్ మోడెస్టీ ఆఫ్ ఏ ఉమెన్ అని చెప్పేసి. ఈ పోలీస్ అధికారి మీద కూడా జర్నలిస్ట్ కావాలనుకుంటే ఎవరైతే ఆమె కూడా కేసు పెట్టచ్చు, ఆమె భర్త కూడా కేసు పెట్టచ్చు. ఇప్పుడు నీ లిమిట్ పరిధి ఎక్కడ దాకా ఉండాలమ్మా, నువ్వు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేంత మట్టుకు ఉండాలి. ఒకవేళ ఆమె అడ్డుపడుతుందంటే ఆమె చేయి పట్టుకునే అధికారం ఎవడిచ్చింది నీకు? ఆ స్థానంలో రేపు మన పిల్లలు, మన భార్యలు ఉండొచ్చు, లేకపోతే మన ఇంట్లో ఆడవాళ్ళే ఉండొచ్చు, లేదంటే కనుక మీరే ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు కదా. అటువంటప్పుడు నీ భార్య యొక్క పరువుని 10 మందిలో ఒక మగవాడు వచ్చేసి చేయి పట్టుకొని లాగినప్పుడు అది నేరం అవుతుంది కదా. దాని మీద ఏపీ పోలీస్ మీద కూడా 100% కేసు పెట్టచ్చు. తెలంగాణలో కేసు పెట్టచ్చు. అవసరమైతే కోర్టు నుంచి ప్రైవేట్ కంప్లైంట్ రెఫర్ చేయించవచ్చు, హైకోర్టులో మనం రిట్ వేసుకోవచ్చు, లేదంటే కనుక ఉమెన్ రైట్స్ కమిషన్ అప్రోచ్ కావచ్చు.
ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం సార్ జర్నలిస్టుల అరెస్టులు. అంటే వాళ్ళపైన ఏదైనా నాయకులపైన అంటే తెలంగాణలో ఈ వైఖరి లేదు. ఎవరిని విమర్శించినా సరే వాళ్ళు తీసుకుంటున్నారు. దానికి కౌంటర్‌గా ఇస్తున్నారు. కానీ ఏపీ ప్రభుత్వంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ని విమర్శించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అది యూట్యూబర్స్ కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి ఎవరైనా విమర్శించినట్లయితే వాళ్ళకు పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణ పేరుతోటి హింసించడం జరుగుతుంది. ఇది కరెక్టే అంటారా? సింపుల్ ఒకటి చెప్తాము, నేను నమ్మే సిద్ధాంతం ఒకటి, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇది ఒకటి అందే, నేను కొత్తగా చెప్పేదేం కాదు, అందరూ మాట్లాడేది ఇది. ఈరోజు మీ ప్రభుత్వం, రేపు ఇంకొన్ని ప్రభుత్వం వస్తుంది, ఇదే వరవడే మనకి కొనసాగుతూ ఉంటుంది, ఇదే రిపీట్ అయితే ఇదే సైకిల్ కొనసాగుతుంది. మనము ఎప్పుడు వచ్చినాం, ఎంతకాలం ఉన్నాం, ఎప్పుడు వెళ్ళినాం అన్నిటికంటే కూడా ప్రజల్లోకి మనం ఏం మెసేజ్ ఇచ్చి వెళ్ళినాం, మనం ఏం ట్రెండ్ సెట్ చేసినాం, అది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, అంత పెద్దటి ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇంకా అంటే యాక్టర్ అనాలి, దాని తర్వాత పొలిటీషియన్ అనాలి, రైట్? అటువంటి లీనియన్స్ ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు నో మీడియా ఎవరు హీరోలు అవుతారు చెప్పు? ఇఫ్ నో జర్నలిజం నిజంగానే ఎవరు నాయకులు అవుతున్నారు చెప్పమ్మా? సో దానికి కూడా అంటే ఒకటే, మన గొప్పతనము, మన రిచ్నెస్, మన సోబర్నెస్ ఎక్కడ కనబడుతుంది? మనం బిహేవ్ చేసే బిహేవియర్ని బట్టి కనబడుతుంది. ఎవరో ఏదో మాట్లాడినరు అట్లంటే కేసీఆర్ను విమర్శించిన వాళ్ళు తిట్టిన వాళ్ళు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారిని విమర్శించిన వాళ్ళు తిట్టిన వాళ్ళు ఉన్నారు, కేటీఆర్ని తిడుతున్నారు, అందరినీ రాజకీయ నాయకులు అందరినీ తిడుతున్నారు అని చెప్పి కేసులు పెట్టుకుంటూ పోతే రాష్ట్రంలో ఇంకా వేరే కేసులే ఉండదు. పొలిటీషియన్స్ మీద పెట్టిన కేసులే ఎక్కువ అయిపోతాయి. ఇంకా కోర్టులకు ఇంకా వేరే పనులే ఉండదు, పోలీసులకు వేరే పనులే ఉండదు. కొన్ని చూడనట్టుగా ఉంటేనే నిజంగానే వాళ్ళ యొక్క సూపర్నెస్, రిచ్నెస్ నిలబడుతుంది. అంతేగాని కాదని చెప్పేసి ఏదో ఒక మాట అనండు కదా అని చెప్పి ఇమీడియట్గా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేస్తూ ఉంటే, మరి ఇక్కడికి వచ్చేసి నువ్వు పార్టీ పెడతావు, మళ్ళీ దాని తర్వాత ప్రజలకు ఏదో చేస్తావు అనుకుంటే, రేపు ఇదే జర్నలిస్టులు కదా నిన్ను హీరోయిన్ చేయాలి, ఇదే జర్నలిస్టులు కదా నిన్ను లీడర్ని చేయాలి, ఇదే జర్నలిస్టులు కదా నేను రేపు నీ యొక్క మీటింగ్లో, స్పీచ్లు పబ్లిక్లోకి తీసుకెళ్లాల్సింది. అటువంటిది నువ్వు అక్కడ ఇక్కడేదో జరిగిందని చెప్పి అక్కడ కేసులు పెట్టి ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవడము, అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము. లీడర్లు ఎవరైనా పర్లేదు, నాయకుడు ఎవరైనా పర్లేదు, ఎంత గొప్ప యాక్టర్ కావచ్చు, ఎంత పెద్ద లీడర్ అన్న కావచ్చు, ఎంత పెద్ద మినిస్టర్ అన్న కావచ్చు, బట్ యూ షుడ్ నాట్ లా వైలేట్ చేసిపోవద్దు ఒకటి. అండ్ అధికారం మన చేతిలో ఉన్నది కదని చట్టాన్ని అధిగమించేసి వివక్ష రహితంగా రాజకీయాలు చేస్తే మాత్రము తెలంగాణ సమాజం కూడా ఊరుకోదు. అండ్ మోర్ పర్టికులర్లీ జర్నలిస్టులు ఇటువంటి దుర్ఘటన ఏదైతే జరిగిందో, ఈరోజు ఒక జర్నలిస్టు భార్యను చెయ్యి పట్టుకొని నడుం మీద చేయబెట్టి లాగి చేసి ఒక మగ కానిస్టేబుల్ అట్లా చేయడం మాత్రము అది జర్నలిస్ట్ భార్యకు జరిగిన అవమానం కాదు, ఒక తెలంగాణ ఆడబిడ్డకు జరిగిన అవమానం అని మాత్రం నేను ముక్త కంఠంతో మాత్రం ఖచ్చితంగా ఖండిస్తున్నాను ఈ విషయం. అంటే ఇలాంటి విషయాల్లో జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తున్నారు. కానీ రీసెంట్గా ఒక లేడీ జర్నలిస్ట్ని ఫొటోస్ మార్ఫింగ్ చేసి కొంతమంది పార్టీకి సంబంధించిన వాళ్ళు చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? పోలీసులు కూడా వీటిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనుకోవచ్చు? ఒకటమ్మ, ప్రభుత్వము పట్టించుకున్నప్పుడు, పోలీసులు పట్టించుకున్నప్పుడు న్యాయస్థానం ఉన్నది. ఖచ్చితంగా మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అండ్ దాని తర్వాత ఎక్కడైతే మీకు అవమానం జరిగిందో అక్కడే మీరు న్యాయం గురించి కొట్లాడచ్చు. ఇప్పుడు ఇట్స్ నాట్ దట్ పోలీసులు పట్టించుకోకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి కదా, మీరు కోర్టును ఆశ్రయించండి, ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు కేసు రిజిస్టర్ చేయకపోతే ఉన్నతాధికారికి కంప్లైంట్ చేయండి. లేదు వాళ్ళు కూడా పట్టించుకోకపోతే 100% న్యాయస్థానాలు ఉన్నాయి. అదైతే దాని మీద అయితే పూర్తి నమ్మకం అయితే ఇప్పటిదాకా ఉన్నది. ప్రభుత్వాల మీద, పోలీసుల మీద, లేదంటే కనుక ప్రభుత్వ ఉద్యోగుల మీద, లేదంటే కనుక ఉన్నతాధికారుల మీద నమ్మకాలు కోల్పోయిన కానీ న్యాయస్థానం అయితే వాటి మీద అయితే నమ్మకం ఉంది. అడ్వకేట్స్ కన్సల్ట్ చేయండి. మీకు ఏమైనా ఇబ్బందులు అయినాయి అంటే కనుక కోర్టుకు వెళ్ళండి. మీకు కావాల్సిన లీగల్ రెమెడీ ఏదైతే ఉన్నదో అక్కడ ప్రభుత్వాలు, పోలీసులు పనిచేయకపోయినా న్యాయస్థానం అయితే సిన్సియర్గా అయితే పనిచేస్తున్నది. ఆ ఎగ్జిస్టెన్స్, ఆ ప్రివైలింగ్ అయితే ఇప్పటిదాకా అయితే ఉందని నా అంటే ఈ ఇష్యూ తర్వాత ఏదైతే నిన్న రాత్రి జరిగినటువంటి ఇష్యూ తర్వాత చాలా మంది అంటే ఏపీ ప్రభుత్వం ఆధిపత్యం అనేది ఇంకా తెలంగాణ పైన కొనసాగుతుంది, అందుకని ఏపీ పోలీసులు ఇక్కడ వచ్చి విచ్చలవిడిగా అరెస్టులు అనేది చేపడుతున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి. దాని మీద మీరేమన్నారు? విమర్శలు వచ్చినప్పుడు విమర్శలను తిప్పికొట్టాల్సిన అవసరం కూడా ఏపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే ఒకటమ్మా, ఎన్ని చెప్పినా కూడా ఏం చేసినా కూడా మనీళ్ళు మనీళ్ళే, పక్కోడిల్లే. మన రాష్ట్రం, పక్కడు రాష్ట్రమే. ఎవరో వచ్చేసి ఇక్కడ మనం అధికారం చెలాయించి రుబాబు చెలాయించుతుంటే ఒక ఇంటి పెద్దగా కావచ్చు, లేదంటే ఒక కుటుంబ పెద్దగా కావచ్చు, ఇక్కడ ఉన్నతాధికారులే కానీ లేకపోతే ప్రభుత్వాలే కానీ వాటి మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లోడు తప్పు చేస్తే మనం ఏం చేస్తామా? తిడతాము, సరి చేసుకుంటాము అని చెప్పేసి పక్కింటోడి వచ్చేసి నా పిల్లోడిని కొడుతున్నాడు, లేకపోతే పక్కింటోడి భార్యనో పక్కింటోడి మూడు వచ్చేసి నా పిల్లోడిని కొడుతున్నాడు, లేకపోతే ఇంకోటి చేస్తున్నాడు, ఏదో అలర్ట్ చేసిండని చెప్పేసి మనము వాళ్ళకి లీనియన్స్ ఇవ్వలేం కదా.
మన పిల్లల్ని మనం సరి చేసుకుంటాం. అదేవిధంగా మన రాష్ట్రంలో మన వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే ఫస్ట్ మన బాధ్యతగా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పటికైనా మన రాష్ట్రం మనది, మన ప్రజలు మన వాళ్ళు, మన జర్నలిస్టులు మన వాళ్ళు, మన పిల్లలు అవుతారు. కానీ పక్కోడి పిల్లలు మన పిల్లలు ఎట్లయితారమ్మా? వాళ్ళ గురించి అని చెప్పి వాళ్ళ మీద ఏదో అవమానం జరిగిందని చెప్పేసి మనం వాళ్ళకి లీనియన్స్ ఇచ్చేసి మన ఇంట్లోకి ఎత్తుకెళ్ళిపోతే మన ఇంట్లో ఒక ఆడపిల్లని అవమానం చేసినట్టే, మన రాష్ట్రంలో ఒక ఆడపిల్లని అవమానం చేసినట్టే, మన రాష్ట్ర ఒక జర్నలిస్ట్ను అవమానం చేసినట్టే కదా. తప్పులు అందరికీ జరుగుతూ ఉంటాయి. నిజంగా తప్పు జరిగిందా లేదంటే కనుక ఎఫ్ఐఆర్లో కంటెంట్ చూస్తే మాత్రం అందులో మాత్రం ఎటువంటి తప్పు నాకు కనిపించలేదు. మనకు వాళ్ళకి ఎట్లా అనిపించిందో తెలియదు. అండ్ కోర్ట్స్ కూడా వారెంట్ ఇష్యూ చేసేటప్పుడు నిజంగానే ప్రాపర్ ఫ్యాక్ట్స్ ఉన్నాయా లేవా, ఫ్యాక్ట్స్ ఏంటిది, రిలవెంట్ సెక్షన్లు ఏం పెట్టిండ్రు, దాని మీద కాగ్నబుల్లా నాన్ కాగ్నబుల్లా, కోర్ట్ కెన్ గివ్ ఎన్ అరెస్ట్ వారెంట్ ఆర్ నాట్, బెలబుల్ వారెంట్ ఆర్ నాట్, అది కూడా ఇంపార్టెంటే కదా. అది కంటెంట్ కూడా చదవకుండా ఇష్టం వచ్చినట్టుగా ఒకవేళ కోర్టు ఇటువంటి ఆర్డర్స్ పాస్ చేస్తే కూడా న్యాయస్థానాల మీద కూడా కొన్నిసార్లు నమ్మకాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే నాకున్న అవగాహన నేను చెప్తా ఉన్నాను, నేను చదివిన ఎఫ్ఐఆర్లో ఉన్న కంటెంట్ను బట్టి వాళ్ళు పెట్టిన సెక్షన్ బట్టి చెప్తా ఉన్నా. ఒకవేళ వారెంట్ అనేది కోర్టు ఇష్యూ చేసినట్లయితే పోలీసులు అంటే ధైర్యంగా యూనిఫామ్లో వచ్చి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. కానీ నిన్న జరిగిన సంఘటనలో వాళ్ళంతా సివిల్ డ్రెస్లో వచ్చారు, వారెంట్ కూడా సరిగ్గా చూపించలేదు. ఇది కరెక్టే అంటారా? ఇప్పుడు వాళ్ళు పోలీసుల కాదా అనేది ఫస్ట్ నిర్ధారించుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందమ్మా. అటువంటిప్పుడు ఎవరన్నా మేము పోలీసులం అని చెప్పేసి యూనిఫామ్ లేకుండా వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం డైల్ 100కి ఫోన్ చేయొచ్చు, లోకల్ పోలీస్ను మనం పిలుచుకొని వాళ్ళ యొక్క వెరిఫికేషన్స్ చేసి వాళ్ళ నుంచి ఒక అథెంటిక్ ప్రూఫ్ మనకు వచ్చిందనుకో వాళ్ళు నమ్మొచ్చు. ఎవడో వచ్చేసి మా ఇంట్లో చొరబడి నేను పోలీసులు అంటే రేపు దొంగలు కూడా రావచ్చు, దొంగ ఐడెంటి కార్డులు పట్టుకొని రావచ్చు, పోలీసులను ఒక మనిషిని ఎత్తుకెళ్ళిపోవచ్చు, చంపేయచ్చు, ఏదన్నా చేయొచ్చు. అటువంటప్పుడు మనం కూడా ఏం చేయొచ్చు, మన రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద ఎవరైనా వచ్చి వాళ్ళ ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయలేదా, లేదంటే కనుక వాళ్ళ నిజంగానే వాళ్ళ పోలీసులా కాదని డౌట్ ఉన్నప్పుడు తిరిగి దాడి చేస్తే పరిస్థితి ఏంటిది? ఇప్పుడు వచ్చే పోలీసులు ఎంతమంది ఉంటారు? 4 ఉంటారమ్మా. మన ఇంట్లో మన కుటుంబం ఒక 20 మంది 30 మంది ఉన్నారు అనుకోండి, వారు తిరిగి దాడి చేసినారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? చట్టం వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. నీ ప్రాపర్ ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయలేదు, నువ్వు దాడి చేస్తున్నావు, లేకపోతే ఒక మహిళ చేపట్టుకొని లాగుతున్నావు, లేకపోతే ఒక వ్యక్తిని ఇల్లీగల్గా అరెస్ట్ చేస్తున్నావు, నువ్వు కోర్టు వారెంట్ చూపించలేదు, నీ ఐడెంటిటీ చూపించలేదు అన్నప్పుడు వాళ్ళు ఎవరు ఏంటో తెలుసుకోవడానికి, మనల్ని మన ప్రాణాలను మనం కాపాడుకోవడానికి మనల్ని ఎదుటి మీద దాడి చేసిన కూడా తప్పు కదా న్యాయస్థానం చెప్తున్నాయి, కోర్టులు చెప్తున్నాయి, సెక్షన్లు చెప్తున్నాయి. అటువంటిప్పుడు తిరిగి దాడి చేస్తే పరిస్థితి ఏంటిది? సో అటువంటిప్పుడు పోలీసులు కూడా ఇటువంటి చేస్తున్న యాక్టివిటీస్ని పూర్తిగా అధిగమించాలి, అంటే తగ్గించుకోవాలి. దాని తర్వాత సేమ్ టైం ఒకవేళ వేరే స్టేట్ నుంచి వస్తే కనుక లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకొని లేకపోతే యూనిఫామ్తో వచ్చినా కూడా వాళ్ళకి అంత ఇష్యూ ఉండదు కదా. ఇప్పుడు ఎవడొచ్చి నా భర్తని ఎత్తుకెళ్ళిపోతున్నాడే భయం ఎక్కువ ఉంటుంది. కొందరు జర్నలిస్టుల వైఫ్లు అందరూ పూర్తిగా చదువుకోవాలనేది లేదు, పూర్తిగా నాలెడ్జ్ ఉండాలని లేదు. కొన్నిసార్లు మేబీ పొరపాటు జరగవచ్చు. ఎవడో వచ్చేసి ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఇదివరకు కూడా ఎంతోమంది జర్నలిస్టులు తీసుకెళ్ళిపోయినారు ఇల్లీగల్గా. ఎంతెందుకు ఆ తొలి వెలుగు రఘును కూడా లాస్ట్ గవర్నమెంట్లో రోడ్డు మీద ఏదో పనులు కొంటా అంటే ఎత్తుకెళ్ళిపోయినారు. వాళ్ళు పోలీసులా తెలియదు, దొంగలా తెలియదు, ఏమో తెలియదు. అటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాము కదా. ఇప్పుడు చంపేసి శవాలు కూడా దొరకకుండా పోలీసులు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎన్ని హేబియస్ కార్పస్లు వేసుకుంటే ఏంది, ఎన్ని న్యాయస్థానాలు తలుపు తడితే ఏంది, ఎంత ధర్నాలు రాద్ధాంతాలు చేస్తే ఏంది. ఇప్పుడు నేరం జరిగిన తర్వాత తప్పు పోయిన ప్రాణం అయితే తిరిగి తీసుకురాలేం కదా. దానికంటే ముందు వీళ్ళకి ఆలోచన ఎట్లుంటాయి, పోయేటోని ముందే మనం కాపాడుకుంటే వీళ్ళు చంపేస్తారా లేకపోతే ఇంకేం కొడతారా తిడతారని ప్రతి భార్యకు అదే ఉంటుంది, ప్రతి తల్లికి అదే ఆవేదన ఉంటుంది అని చెప్పి భార్యనో లేకపోతే తల్లి వచ్చిందని చెప్పి ఆమె చేయబట్టుకొని నడు మీద చేయబెట్టేసి ఆమె లేడీ ఇంకా నైటీలో ఉన్నది. అంత అసభ్యకరంగా పోలీసులు తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డ మీద ప్రవర్తించడం మాత్రము ఐఎమ్ స్ట్రాంగ్లీ కండనింగ్ అమ్మా. సార్, అంటే ఇలాంటి కేసులలో వాళ్ళు ఏమైనా ముందుగా నోటీసులు అనేవి ఇవ్వడం జరుగుతుందా, లేదంటే ఇలా వచ్చి అరెస్ట్ చేసే హక్కు వాళ్ళకు ఉంటుందా? ఇప్పుడు చెప్తున్నా కదా, 7 years బిలో ఆఫెన్సెస్ ఏమున్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చేసి ఇట్లా మీ మీద ఆరోపణ వచ్చింది, మీ సంజాయిషి ఏంది, లేకపోతే మీ ఎక్స్ప్లెనేషన్ ఏంది, పలానా టైం పలానా డేట్ అండ్ పలానా పోలీస్ స్టేషన్ ముందు మీరు హాజరుపరిచేసి చెప్పండి, మీ మీద సో అండ్ సో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది పలానా డేట్లో పలానా ఆఫెన్స్లో అన్నీ 41A CRPC లేకపోతే 35 BNSSలో కింద నోటీస్ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ వీళ్ళు ఇచ్చుకుంటారు. ఒకవేళ నిజంగానే అది గ్రేవ్ ఆఫెన్స్ అయితే అవసరమైతే బెయిల్ తీసుకుంటారు, లేదంటే కనుక వీళ్ళకు నిజంగానే ఆ గ్రేవ్ ఆఫెన్స్ అని తప్పించుకునే ఆస్కారం ఉన్నది. ఈయన బయట ఉండడం వల్ల కూడా నేరం ఇంకా కూడా పునరుద్ధారం అవుతుంది, లేదంటే కనుక ఈయన బయట ఉండడం వల్ల ఆ నేరాన్ని మళ్ళీ చేస్తాడు అనే ఆలోచన ఉన్నప్పుడు రీజన్స్ రికార్డ్ చేసేసి అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయొచ్చు. ప్రొడ్యూస్ చేసినప్పుడు మ్యాజిస్ట్రేట్ నిజంగానే రిమైండ్ చేయడము లేకపోతే అరెస్ట్ చేయడం ఇంపార్టెంట్ అనుకుంటే జ్యుడిషియల్ కస్టడీ తీసుకుంటారు. అది అవసరమా లేదన్నది కోర్టు న్యాయస్థానాలు తీర్పు తీర్చాలి. అంతేగాని ఈ విధంగా అయితే వచ్చి
వాళ్ళకి నచ్చినట్టుగా అరెస్ట్ చేసేసి తీసుకుపోయేసి జైలు పెట్టడం మాత్రము, లేకపోతే అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళడం, ప్రైవేట్ వెహికల్ తీసుకెళ్ళడం, తెలంగాణ రాష్ట్ర వెహికల్ తీసుకెళ్ళడము, యూనిఫామ్ లేని పోలీసులు రావడము, పోలీసులు అని చెప్పి వచ్చినారు. మరి ఇంత మటుకు అవునో కాదో తెలియదు. ప్రతి డాక్యుమెంట్ ట్యాంపర్ చేస్తూ ఉన్నారు. అటువంటి నిజంగా నా వారెంట్ అవునో కాదో తెలియదు. ఇవాళ నిజంగా ఆయన అల్లరి చేసినాడు, ఆమె బాగా అల్లరి చేసింది కాబట్టి ఈరోజు మీడియా అంతా కూడా అలర్ట్ అయినరు. వాళ్ళు వెరిఫై చేసుకుంటారు నిజంగానే ఆయనే వాళ్ళు వచ్చిన వాళ్ళు పోలీసులా కాదా, తీసుకెళ్ళిన వాళ్ళు పోలీసులా కాదా అనేది. ఇప్పుడు అంత గొడవ అయింది కాబట్టి వాళ్ళు సరూనగర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ ఇంటిమేట్ చేసిండు. అది కనుక చేయకపోయి ఉంటే వాళ్ళు తీసుకుపోయి ఇంటిమేట్ చేద్దురా లేదా? అంటే వచ్చే ముందే ఆ దగ్గరలో సరౌండింగ్లో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాల్సి ఉంటుందని కూడా చాలా మంది అంటున్నారు. కానీ వీళ్ళు చెప్పకుండా వెళ్ళి ఇమీడియట్గా వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ వెళ్ళేటప్పుడు అట్లా పోలీసులకి చెప్పడం అనేది కరెక్టే అంటారు. వాళ్ళు ఇన్ఫామ్ చేయాలి, కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మేము పలానా వ్యక్తిని అరెస్ట్ చేసినాము, అరెస్ట్ చేసేసి మేము తీసుకెళ్తున్నాం, మాకున్న వారెంట్ ఇదని చెప్పేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇన్ఫామ్ చేయాలి. నాకు తెలిసి నిజంగా నేను జరిగిన ప్రాసెస్లో అది చేసే ఉండుంటారు అరెస్ట్ చేసిన తర్వాత. ఎందుకంటే వచ్చిన తర్వాత వాళ్ళకు ఇన్ఫర్మేషన్ లీక్ అయితే కనుక, ఇప్పుడు సరూనగర్ పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేస్తున్నాం, ఆ లిమిట్స్లో అరెస్ట్ చేస్తున్నాం. అప్పుడు నేను ముందే పోయేసి కనుక సరూనగర్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ లీక్ అయితే నేరస్తులు ఎవరైనా ఉంటే తప్పించుకుంటారు అన్న ఇంప్రెషన్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు పక్కడబందిగానే వస్తారు, ఆయన చూసుకుంటారు, అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఇన్ఫామ్ చేయాలి, అది బాధ్యత. అదే అయితే ఇన్ఫామ్ చేసి అయితే తీసుకెళ్ళినాను. ఆ ప్రాసెస్ మటుకైతే ప్రాపర్గానే చేసినాను. బట్ బిఫోర్ దట్ చేసిన ప్రాసెస్లో మాత్రం వైఫల్యం చెందని మాత్రం అనుకోవచ్చమ్మా. అంటే ఇప్పటి వరకు కూడా జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడం అనేది విపరీతంగా జరుగుతూనే వస్తుంది. ఇది వరకు కూడా ఈ విధంగానే ఏపీ నుంచి వచ్చినటువంటి ఎవరైతే పోలీసులు ఉంటారో వాళ్ళు కూడా ఈ విధంగానే తీసుకువెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే ఇష్యూ జరిగిందో దాంట్లో కూడా తన భార్యతో వచ్చినటువంటి పోలీసులు కూడా అసభ్యంగా ప్రవర్తించడం అనేది కూడా చాలా చర్చ అనేది జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.